మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేది కొర్ర దద్దోజనం అండి. ఈ కొర్రలు అనేది హెల్త్కి చాలా మంచిది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. దాంతో వెరైటీగా చేసుకుంటూ ఉంటే ఇంకా మనం తినడానికి టేస్ట్గా కూడా ఉంటుంది. ఊరికనే తింటే చప్పగా ఉంటాయి అనమాట. దద్దోజనం చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. కొర్ర దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలండి 3 hours ముందు నానబెట్టుకుని ఉంచుకోవాలి. కొర్రలు 1 గ్లాసు, పెరుగు చిక్కగా కవ్వం చేసి పెట్టుకోవాలి, తాలింపులు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, అల్లం సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కలు, ఆయిల్, మిరియాలు, జీడిపప్పు. కొర్ర దద్దోజనం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకోవాలండి. నేను ఈ గ్లాస్తో కొర్రలు తీసుకున్నాను. ఇదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉంచేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత అప్పుడు మనం కొర్రలు వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కదా, బాయిల్ అవుతున్నప్పుడు సాల్ట్ వేసుకోవాలండి దీనికి సరిపడగా. సాల్ట్ వేసుకుని ఇప్పుడు మనం నానబెట్టుకున్న కొర్రల్ని ఇలా నీళ్లు తీసుకుంటూ వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని కొర్రలు వేసేసుకున్న తర్వాత ఇది ఒక పావు గంట టైం పడుతుందండి. మూత పెట్టేసుకుని ఉడకనిచ్చుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒక పావు గంట టైం పడుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. అంటే వాటర్ పైకి వచ్చేస్తూ ఉంటాయి. కొంచెం వాటర్ తగ్గే వరకు కూడా ఒక్కొక్కసారి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. వాటర్ అన్నీ తగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇంక మూత పెట్టుకునే అవసరం లేకుండా ఒకసారి కలుపుకుంటూ ఉడకపెట్టుకోవాలన్నమాట. కలుపుకుంటూ ఉండాలి. చూసారా, బాగా మెత్తగా ఉడికిపోయింది. మనం చూస్తుంటేనే తెలిసిపోతుంది. అడుగున అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. వాటర్ అంతా తగ్గిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒకసారి ఇది చల్లారనివ్వాలండి. దద్దోజనం పెరుగు కలుపుతాం కాబట్టి ఒకసారి ఇది చల్లారాలన్నమాట. ఈలోపు మనం తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ దద్దోజనంలో మనం తాలింపు పెట్టుకోవాలి. దానికి ఒక బాండీ పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, తాలింపు వేసుకోవాలండి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు. కొర్రలు తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఇలా దద్దోజనంలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మళ్ళీ తినాలనిపిస్తుంది. తాలింపు ఇలా కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. అల్లం చాలా మంచిదండి. అల్లం కూడా మనకి ఒంట్లో ఉండే పైత్యం అలాంటిది అన్న దద్దుర్లు అలాంటి దగ్గు వస్తున్నా అల్లం తీసుకుంటూ ఉంటే చాలా మంచిదండి. అల్లం కూడా వేగిన తర్వాత లాస్ట్లో జీడిపప్పు, మిరియాలు కూడా తొందరగా వేగిపోతాయి అన్నమాట. అందుకని లాస్ట్లో వేసుకోవాలి. జీడిపప్పు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేగాలండి. ఇలా జీడిపప్పు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం వండి పెట్టుకున్న కొర్ర బియ్యంలో కలుపుకోవాలన్నమాట. ఇలా కొంచెం చల్లారిన కొర్ర అన్నం వండుకున్నాం కదండి. ఇది చల్లారిన తర్వాత మనం తీసుకున్న పెరుగుని ఇందులో కలిపేసుకోవాలి.
ఇలా పెరుగు అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న తాలింపుని ఇందులో కలిపేసుకోవాలి. ఈ తాలింపు కూడా ఇందులో వేసేసుకోవాలండి. తాలింపు కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఎంతో రుచిగా ఉండే కొర్ర దద్దోజనం రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.